ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి అయితేనేమి, త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి, అదేవిధంగా గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి, ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ గురించి నిజంగా లాస్ట్ 5 ఏళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది. ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్లో. అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది. ఇవాళ కడప ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ కూడా పెండింగ్ ఉండింది గతంలో. అది కూడా జగనన్న సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 70 ఎకరాల భూమిని అక్వైర్ చేయడం జరిగింది. 75 కోట్ల రూపాయలు వెచ్చించి 70 ఎకరాల భూమి అక్వైర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో. చేసిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేశాం. ప్రీవియస్ గవర్నమెంట్లోనే రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేసి ఎయిర్ బస్ A320 కూడా ల్యాండ్ అయ్యే ఫెసిలిటీ ఇవాళ కడపలో ఉంది. అదేవిధంగా న్యూ టెర్మినల్ బిల్డింగ్ కావాలని చెప్పి కూడా గతంలో అనేక సందర్భాల్లో మరి రిప్రజెంట్ చేసినాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితేనేమి, ఏవియేషన్ మంత్రిని అయితేనేమి, సెక్రటరీ గారిని అయితేనేమి అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేయడం వలన మరి గత ప్రభుత్వంలోనే టెర్మినల్ బిల్డింగ్ మంజూరు కావడము, ఎన్నికల ముందే అది భూమి పూజ కూడా జరగడము, ఇవాళ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 4-5 మాసాల్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి కడప ప్రజలకు, జిల్లా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. దాదాపు 260 కోట్ల రూపాయలతో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే 5-6 మాసాల్లో ప్రజలకు మరి అందుబాటులో రాబోతూ ఉంది. దాదాపు ఇప్పుడున్న చిన్న టెర్మినల్ బిల్డింగ్ కంటే 16-17 రెట్ల పెద్ద మోర్ కెపాసిటీ ఉన్న, మోర్ స్పేస్ ఉన్న న్యూ టెర్మినల్ బిల్డింగ్ రాబోతూ ఉంది. ఈ కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా, అంటే A320 వంటి ఫ్లైట్స్ కూడా కడప ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేదానికి ఇప్పటికే రన్వే ఎలాగూ ఉంది కాబట్టి, పెద్ద రన్వే ఎలాగూ ఉంది కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి మనకు ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. సో ఈ రకంగా గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త టెర్మినల్ బిల్డింగ్ మంజూరు అయితేనేమి, దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టడం అయితేనేమి, అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ పూర్తి చేయడం అయితేనేమి, అదేవిధంగా 75 ఎకరాలతో భూమి సేకరించడం అయితేనేమి, అదేవిధంగా ఆల్ వెదర్ ఆపరేషన్స్, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకుని రావడం అయితేనేమి, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఇంకా ఎయిర్పోర్టుకు సంబంధించి ఇవాళ